Hello everyone, welcome to my channel Archive Maths. My name is Rajshekhar. So గత వీడియోలో మనము NMMS 2021 ఫిబ్రవరిలో నిర్వహించిన పేపర్లో SAT సంబంధించి మ్యాథమెటిక్స్ ప్రశ్నలను సాల్వ్ చేయడం జరిగింది. అంటే సో అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్ 20 ప్రాబ్లమ్స్లో ఫస్ట్ వీడియోలో 5 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో తర్వాత వీడియోలో 5 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఈ వీడియోలో తర్వాత 5 క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో వీటిని మనము షార్ట్కట్స్ అలాగే ట్రిక్స్ ఉపయోగించి సో త్రూ ఆప్షన్స్ అవసరమైన చోట ఆప్షన్స్ ద్వారా పాసిబిలిటీ ఉంటే ఆప్షన్స్ ద్వారా చేస్తున్నాం. అలాగే కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కాన్సెప్ట్ ద్వారా కూడా మనము సాల్వ్ చేస్తున్నాం. అంటే మీకు అడిగే ప్రశ్నలలో కొన్ని కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. మరి కొన్ని ప్రశ్నలు మనము ఆప్షన్స్ ఉపయోగించి చేయవచ్చు, కొన్నిటిని సో లాజికల్గా ట్రిక్స్ ఉపయోగించవచ్చు, షార్ట్కట్స్ ఉపయోగించి కూడా మనము సాల్వ్ చేయాలి. ఇట్లా డిఫరెంట్ వేస్లో మనము థింక్ చేయాలి. మరి మొదటి ప్రశ్న ఒకసారి చూడండి. ఇఫ్ 1.125 ఇంటూ 10 power k ఈజ్ ఈక్వల్ టు 0.001125 దెన్ ద వాల్యూ ఆఫ్ k. సో ఇది మనకు ఎక్స్పోనెంట్స్ 8th క్లాస్లో ఎక్స్పోనెంట్స్ అనే చాప్టర్లో మీకు ఇవ్వడం జరిగింది. సో అంటే మనకు స్మాలెస్ట్ నంబర్స్ను అలాగే లార్జెస్ట్ నంబర్స్ను మనము స్టాండర్డ్ ఫామ్లోకి ప్రామాణిక రూపంలోకి మార్చడం. అంటే అతి చిన్న సంఖ్య మరియు అతి పెద్ద సంఖ్యలను ప్రామాణిక రూపంలోకి ఏ విధంగా మార్చాలనేది మనకు 8thలో ఈ ఎక్స్పోనెంట్స్ అనే చాప్టర్లో మనము తెలుసుకున్నాం. మరి ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని చూడండి, మనకు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్లో మనకు ఒకసారి ఆర్హెచ్ఎస్ తీసుకొని దీన్ని మనము స్టాండర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేద్దాం. స్టాండర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలంటే జస్ట్ ఈ డెసిమల్ను మనము రైట్ సైడ్ మూవ్ చేయాలి. సో ఎక్కడి వరకు మూవ్ చేయాలంటే మనకు ఫస్ట్ నాన్ జీరో డిజిట్ ఎక్కడ వస్తుందో అక్కడ వరకు, అంటే 1 1 2 3 డిజిట్స్ అంటే ఇక్కడికి వస్తుంది. అంటే 1.125 ఇంటూ సో ఎన్ని ప్లేసెస్ మనం మూవ్ చేసాం రైట్ సైడ్ 1 2 3 ప్లేసెస్ కాబట్టి 10 రాసేసి సో దానికి -3 ఎక్స్పోనెంట్గా మనం తీసుకోవాలి. సో అప్పుడు మనకు ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చాడు 1.125 ఇంటూ 10 power k ఇవ్వడం జరిగింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు సో బోత్ సైడ్ మనం కంపేర్ చేసినప్పుడు ఒకసారి చూడండి, మనకు k ప్లేస్లో -3 అనేది ఉంది. సో అప్పుడు k వాల్యూ -3 అవుతుంది. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్ అవుతుంది. సో ఇది చాలా సింపుల్గా చేయవచ్చు. అయితే మనకు ప్రామాణిక రూపం అంటే అతి చిన్న సంఖ్యను ప్రామాణిక రూపంలోకి మార్చడము నేర్చుకుంటే ఈ ప్రశ్నను చాలా ఈజీగా సాల్వ్ చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆఫ్ 25 అబ్జర్వేషన్స్ ఈజ్ 18. అమాంగ్ దిస్ ద మీన్ ఆఫ్ ఫస్ట్ 12 అబ్జర్వేషన్స్ ఈజ్ 14 అండ్ లాస్ట్ 12 అబ్జర్వేషన్స్ ఈజ్ 17. వాట్ ఈస్ ద 13th అబ్జర్వేషన్? సో దీన్ని డిఫరెంట్ వేస్లో మనం సాల్వ్ చేయవచ్చు. ఫస్ట్ చూడండి, మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, మనకు మీన్ ఆఫ్ 25 అబ్జర్వేషన్స్ అంటే 25 అబ్జర్వేషన్స్ యొక్క మీను మనకు 18 ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనకు ప్రతి అబ్జర్వేషన్కు 18 తీసుకోవాలి. అంటే 25 అబ్జర్వేషన్స్ మీన్ 18 అంటే ఫస్ట్ అబ్జర్వేషన్ నుంచి చివరి అబ్జర్వేషన్ వరకు 18 18 18 అలా తీసుకోవాలి. సో ఇలా 18 18 18 అలా ట్రీట్ చేయాలి.
సో ఫస్ట్ అబ్జర్వేషన్ నుంచి 25th అబ్జర్వేషన్ వరకు కూడా మనకు 18 తీసుకుంటే సరిపోతుంది. దాని మీనింగ్ ఇందులో ఫస్ట్ 12 అబ్జర్వేషన్స్ మీన్ మనకు 14 అని ఇచ్చాడు. సో ఫస్ట్ 12 అబ్జర్వేషన్స్ మీన్ 14 అని ఇవ్వడం జరిగింది. సో జనరల్గా మనకు చూడండి, ఇక 25 అబ్జర్వేషన్స్ యొక్క మీన్ 18 అంటే ఇక్కడ 12 అబ్జర్వేషన్స్ మీన్ 14 అన్నప్పుడు ఇంకొక 4 తక్కువ ఇచ్చినట్లే కదా. అంటే ఒక్కొక్క అబ్జర్వేషన్ నుంచి మనకు 4 మిగులుతుంది. అంటే 12 అబ్జర్వేషన్స్ అంటే 12 × 4 48 ఎక్సెస్ ఉన్నట్లు, 48 ఎక్సెస్, అది అలా ఉంచండి. ఇక నెక్స్ట్ కండిషన్ చూడండి. అండ్ లాస్ట్ 12 అబ్జర్వేషన్స్, మీన్ ఆఫ్ లాస్ట్ 12 అబ్జర్వేషన్స్ ఈస్ 17. సో ఇక్కడ మనకు 12 అబ్జర్వేషన్స్ యొక్క మీన్ మనకు 17 ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకు 25 అబ్జర్వేషన్స్ మీను 18 కాబట్టి ఇక్కడ 17 అంటే మరి ఒక్కొక్క అబ్జర్వేషన్కు మనము 1 తీసుకున్నప్పుడు, సో అప్పుడు 12 అబ్జర్వేషన్స్ అంటే ఇక్కడ 1 యాడ్ చేస్తే మనకి 18 వస్తుంది. అంటే ఇక్కడ 12 × 1, సో ఇక్కడ మనకు 12 ఎక్సెస్గా మిగులుతుంది. సో ఇప్పుడు చూడండి, మొత్తం మనకు 12 అబ్జర్వేషన్స్ ప్లస్ 12 అబ్జర్వేషన్స్ మొత్తము 24 అబ్జర్వేషన్స్ అవుతాయి. కానీ అక్కడ మనకు 25 అబ్జర్వేషన్స్ మీన్ 18 కాబట్టి ఇందులో ఈ 25 అబ్జర్వేషన్స్లో మరొక అబ్జర్వేషన్ 30th అబ్జర్వేషన్ మనము తీసుకుంటే, సో అప్పుడు మనకు 13th అబ్జర్వేషన్ అన్నప్పుడు సో ఇక్కడ మిగిలినది 18 ప్లస్ అక్కడ వచ్చిన 48 ఎక్సెస్ ప్లస్ సెకండ్ కండిషన్ ద్వారా 12 ఈ మొత్తం యాడ్ చేస్తే 78 వస్తుంది. ఇది మనకు క్లియర్. ఇది జనరల్గా చేయొచ్చు. అంటే ఇక్కడ మీకు అర్థం కావాలని డీటెయిల్గా చెప్పాను, కానీ ఇక్కడ చూడండి మనకు చాలా సింపుల్గా చేయవచ్చు. సో ఇది ఒక మెథడ్. లేదు ఇంకా సింపుల్గా చేయాలంటే ఇంకా ఏం చేయాలంటే 25 అబ్జర్వేషన్స్ యొక్క మీన్ 18 అంటే, సో మనకు 25 అబ్జర్వేషన్స్ మీన్ 18 అన్నప్పుడు సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 25 అబ్జర్వేషన్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 25 అబ్జర్వేషన్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేసి ఇందులో ఫస్ట్ 12 అబ్జర్వేషన్స్ మీన్ 14 అంటే, సో అప్పుడు 12 × 14 చేస్తే ఈ 12 అబ్జర్వేషన్స్ సమ్ వస్తుంది. ప్లస్ నెక్స్ట్ లాస్ట్ 12 అబ్జర్వేషన్స్ మీన్ 17 అంటే 12 × 17 చేస్తే వీటి సమ్ వస్తుంది. అంటే ఇప్పుడు 25 అబ్జర్వేషన్స్లో నుంచి ఫస్ట్ 12 అబ్జర్వేషన్స్, లాస్ట్ 12 అబ్జర్వేషన్స్, సో ఈ ఫార్మేట్లో మనము చేసి కూడా మనం ఈజీగా సాల్వ్ చేయవచ్చు. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఏం చేయలేదు, మనము 25 అబ్జర్వేషన్స్ సమ్ కనుక్కున్నాం. సో అందులో నుంచి ఫస్ట్ 12 అబ్జర్వేషన్స్ సమ్, తర్వాత లాస్ట్ 12 అబ్జర్వేషన్ సమ్, ఈ రెండు యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలింది మనకు 30th సో అబ్జర్వేషన్ వాల్యూ వచ్చేస్తుంది. ఇలా సింప్లిఫై చేయొచ్చు. రైట్, ఇలా డిఫరెంట్ వేస్లో మనం సాల్వ్ చేయవచ్చు. ఆప్షన్ 3 మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 30 men can complete a work in 18 days by working 7 hours a day. So how many men are required to complete the same work in 30 days by working 6 hours per day? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రాబ్లం 2 పార్ట్స్గా చేద్దాం. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది పార్ట్లో మనకు 30 men can complete a work in 18 days by working 7 hours a day అన్నాడు. సెకండ్, how many men are required to complete the same work in 30 days by working 6 hours per day అన్నాడు. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకు, ఇది కూడా 8th క్లాస్లో ఉండే సమ్మె. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనము సింపుల్గా చేయొచ్చు. You have to remember this one, this basic formula. So men M1, hours H1, days D1 divided by work W1 equal to M2 H2 D2.
డివైడెడ్ బై W2. సో ఈ ఫార్ములా మీరు గుర్తుంచుకుంటే మనం ఈజీగా ఇందులో ఏ అంశాలు ఇచ్చాడు సో వాటిని బేస్ చేసుకొని మనము ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది, ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ప్రాబ్లం. సో M1 అంటే మనకు 30 men కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 18 days వర్కింగ్ 7 hours a day ఇంటూ 7 hours a day. వర్క్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఏ వర్క్ అన్నాడు కాబట్టి వర్క్ మనము 1 యూనిట్ అని తీసుకోవాలి. లేదు ఒక 30 చైర్స్ తయారు చేశాడంటే వర్క్ ప్లేస్లో 30 తీసుకోవాలి W1 ప్లేస్లో. లేదు ఒక 50 meters లేదా ఒక 100 meters రోడ్డు వేశారంటే ఆ 100 metersను వర్క్గా తీసుకోవాలి. ఇక్కడ ఏ వర్క్ అన్నాడు కాబట్టి ఆ ప్లేస్లో డినామినేటర్ 1 తీసుకుంటాం. సో ఇక RHS చూడండి, RHS హౌ మెనీ మెన్ ఆర్ రిక్వైర్డ్ అంటే మనము M2 ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటూ 30 days 6 hours ఇచ్చాడు అంటే 6 hours 30 days డివైడెడ్ బై 1, సేమ్ వర్క్ కాబట్టి 1. సో ఇప్పుడు మనము సింపుల్గా క్యాన్సిలేషన్ చేస్తే మనకు రిజల్ట్ వచ్చేస్తుంది. బోత్ సైడ్ మనము 30 క్యాన్సిల్ చేయొచ్చు, 30 ones బై 6 టేబుల్, 6 ones 6 3s. ఇక చూడండి 7 into 3 21 అంటే M2 ఈజ్ ఈక్వల్ టు 3 sevens సో 21. ఇక్కడ మెన్ కాబట్టి 21 men. సో మనకు ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా చాలా సింపుల్గా చేయవచ్చు, మీరు ఈ ఫార్ములా గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇందులో మనకి ఏమేమి అంశాలు ఇచ్చాడు అనేది ఒకసారి అబ్జర్వ్ చేయాలా. వర్క్ ఇస్తే వర్క్ డినామినేటర్లో తీసుకోవాలి. ఒకవేళ సమ్ వర్క్ ఆర్ ఏ వర్క్ ఇలా ఇచ్చినప్పుడు ఆ W1 W2 ప్లేస్లో మనం 1 తీసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్కసారి మెన్ను డేస్ మాత్రమే ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి మెన్ను డేస్ వర్క్ ఇవ్వచ్చు. సో ఈ ఫార్ములా మీరు గుర్తుంచుకుంటే ఇది ఈజీగా సాల్వ్ చేయవచ్చు. సో ఇది మనకు మెయిన్గా చాలా ఇంపార్టెంట్ మోడల్ అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 14th క్వశ్చన్ చూడండి, మనకు సింప్లిఫికేషన్ అనే టాపిక్ బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. సో ఒకసారి న్యూమరేటర్ని అబ్జర్వ్ చేస్తే సో న్యూమరేటర్లో మనకు ఫస్ట్ 2 terms నెక్స్ట్ 2 termsలో మనకు చూడండి 0.02247 సో 0.02247 ఈ 2 terms కామన్గా ఉన్నాయనేది క్లియర్గా అర్థమైపోతుంది. అంటే మరి డినామినేటర్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే 0.07 0.07 ఈ 2 termsలో 0.07 కామన్గా ఉందనేది క్లియర్. ఈ కామన్గా ఉండే టర్మ్ మనము ఇలా తీసుకుంటే అంటే టేకింగ్ కామన్ 0.02247 కామన్ తీస్తే టేకింగ్ యాజ్ కామన్ రిమైనింగ్ టర్మ్ 0.384 ప్లస్ 0.616. సో అపాన్ 0.07 కామన్ తీస్తే 1.583 మైనస్ 0.583 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకు ఇక్కడ ఈ రెండు యాడ్ చేద్దాం. అంటే మనకు 0.384 0.616. సో ఈ రెండు యాడ్ చేస్తే మనకి రిజల్ట్ 1 వస్తుంది. చూడండి 4 + 6 10 8 + 2 10 సో 3 + 6 9 + 1 10. సో మనకు 1.000 సో నథింగ్ బట్ 1 వస్తుంది. అంటే ఇక్కడ మనకు 0.02247 ఇంటూ 1 అనమాట, ఇంటూ 1. సో డివైడెడ్ బై 0.07 ఇంటూ సో ఇక్కడ 1.583లో 0.583 తీసేస్తే సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 1 వస్తుంది. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ 0.2247ను 0.07తో డివైడ్ చేయాలి. సో దీన్ని డిఫరెంట్ వేస్లో అంటే డెసిమల్ రిమూవ్ చేసి ఇలా డెసిమల్
రిమూవ్ చేసి కూడా మనము చేయొచ్చు. సో ఇక్కడ న్యూమరేటర్లో మనకు డెసిమల్ తర్వాత 5 డిజిట్స్ ఉన్నాయి, డినామినేటర్లో 2 డిజిట్స్ ఉన్నాయి, న్యూమరేటర్లో 3 డిజిట్స్ ఎక్కువ ఉన్నాయి, అప్పుడు డినామినేటర్లో మనకు 3 డిజిట్స్ అంటే 1000 వస్తుంది. ఇలా క్యాన్సిల్ చేసి కూడా మనము చేయొచ్చు. లేదా వెరీ సింపుల్ చూడండి, మనకు సో 0.02247 by 0.07 ఈ వాల్యూ కనుక్కోవాలి. మనకు రిజల్ట్ ఏమనేది ఇక్కడ క్వశ్చన్. సో ఇది మనకి ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ చూడండి ఇక్కడ. సో న్యూమరేటర్లో డెసిమల్ ప్లేసెస్ మనకు 5 ప్లేసెస్ ఉన్నాయి. 1 2 3 4 5 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి. డినామినేటర్లో 2 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి. అంటే అక్కడ రిజల్ట్లో 3 డెసిమల్ ప్లేసెస్ వస్తాయి. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 3 డెసిమల్ ప్లేసెస్ చూడండి. సో అంటే మనకు ఆప్షన్ ఏలోనే 3 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు 321 కాదు, ఇక్కడ 2 డెసిమల్ ప్లేసెస్ కాదు, ఇక్కడ 4 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కాదు. సో అటు క్లియర్గా మనకు అక్కడ 0.321 వస్తుంది. అంటే ఇట్లా మనం డెసిమల్ ప్లేసెస్ టాలీ చేసి మనము ఆన్సర్ పెట్టచ్చు. లేదంటే సో ఈ మెథడ్ ద్వారా కూడా మనకు ఇటువైపు చెప్పిన ఈ మెథడ్ ద్వారా కూడా మనము చేయవచ్చు. క్యాన్సిలేషన్ చేసి మళ్ళీ డెసిమల్లోకి మార్చవచ్చు. రైట్, ఇలా సింపుల్గా మనం లాజికల్గా చేయవచ్చు, లేదా జనరల్ కాన్సెప్ట్ ద్వారా కూడా మనము సాల్వ్ చేయవచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మనకు స్టాటిస్టిక్స్కి సంబంధించి క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా హ్యాస్ సేమ్ వాల్యూ ఫర్ మీన్, మీడియన్ అండ్ మోడ్. ఇక్కడ మనకు క్వశ్చన్లోనే మనకు డేటా అనేది ఆప్షన్స్లోనే తీసుకోవాలి. మరి ఏ డేటాకు మీను, మీడియన్, మూడు ఈక్వల్గా వస్తాయనేది ఇక్కడ మనకు ప్రశ్న. మరి ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో ఫస్ట్ మనకు చూడండి, ఇచ్చిన డేటా అంటే మీన్, మీడియన్, మోడ్ 3 ఈక్వల్గా రావాలి. మరి మనం ఆప్షన్స్ వైజ్ చేద్దాం. ఆప్షన్ 1 తీసుకుందాం. ఆప్షన్ 1 తీసుకున్నప్పుడు చూడండి, ఆప్షన్ 1 తీసుకుంటే మీన్ అంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 5 అబ్జర్వేషన్స్. సో ఇక్కడ మనకు 4 × 4 16 ప్లస్ 8 24/5 వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు 24/5 అనేది ఫ్రాక్షన్ వస్తుంది. ఇదే మీడియన్ రాసినప్పుడు మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ మీడియన్ అవుతుంది, 4 అవుతుంది. సేమ్ డేటాకి మోడ్ తీసుకున్నప్పుడు ఎక్కువ ఫ్రీక్వెన్సీ అంటే ఎక్కువగా రిపీట్ అయ్యే అబ్జర్వేషన్ 4 కాబట్టి మనకు 4. సో 3 ఈక్వల్ రాలేదు. మనకు మీన్ వచ్చేసి 24/5 వచ్చింది, మనకు మీడియన్ మోడ్ వచ్చేసి 4 వచ్చింది. కాబట్టి మనకు ఆప్షన్ 1 ఆన్సర్ కాదు అనేది చెప్పవచ్చు. ఇక సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. సో ఒకసారి మనము సెకండ్ ఆప్షన్ చూసుకుంటే మీన్ చూడండి, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ 2 + 6 + 6 + 6 + 10. సో అపాన్ మొత్తం మనకు 5 అబ్జర్వేషన్స్ కాబట్టి 5తో డివైడ్ చేద్దాం. 6 × 3 = 18 + 10 28 + 2 30. సో 30 / 5 6 వస్తుంది. అంటే ఇక్కడ మీన్ 6 వస్తుంది. సేమ్ అబ్జర్వేషన్స్కి మీడియన్ రాస్తే ఆల్రెడీ ఇవి అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ మీడియన్ మనకు 6 వస్తుంది. ఇక మోడ్ అన్నప్పుడు ఇందులో 6 3 టైమ్స్ రిపీట్ అవుతుంది, అంటే ఎక్కువసార్లు రిపీట్ అయ్యేది. సో మనకు 6. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీను 6, మీడియను 6, అలానే మోడు 6 వచ్చింది. అంటే 3 ఈక్వల్గా వచ్చినాయి కాబట్టి మనకు ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. ఇలా మనము చేయవచ్చు అనమాట. రైట్. సో ఈ విధంగా మనకు ఆప్షన్స్ ద్వారాను ట్రిక్స్, షార్ట్ కట్స్, అవసరమైన చోట ఈ కాన్సెప్ట్ మనం ఏది చేయాలన్నా కూడా ఫస్ట్ కాన్సెప్ట్ బాగా నేర్చుకోవాలి. విద్యార్థులుగా మీరు కాన్సెప్ట్ బాగా నేర్చుకున్నప్పుడు మనకు షార్ట్ కట్స్ అప్లై చేయొచ్చు, ట్రిక్స్ అప్లై చేయడం తెలుస్తుంది, ఆప్షన్స్ ద్వారా చేయడము తెలుస్తుంది.
కాబట్టి వీటన్నిటికీ మూలాధారం కాన్సెప్ట్ కాబట్టి సో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నేర్చుకోవాలన్నమాట ఎప్పుడు కూడా. తర్వాత దాన్ని కాంపిటేటివ్ వేలో కాంపిటేటివ్ అప్రోచ్ ఇవ్వాల్సి వస్తుంది. రైట్. మరి ఈ వీడియోలో 5 ప్రాబ్లమ్స్, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఆ 5 క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ నుంచి వచ్చాయి, ప్రశ్న ఏ విధంగా అడుగుతున్నాడు, ఇలా మీరన్నీ గమనించాలి. మరి నెక్స్ట్ వీడియోలో మిగిలిన 5 ప్రశ్నల గురించి మనము తెలుసుకుందాం. సో ఇంతటితో మనకు ఫిబ్రవరి 2021లో నిర్వహించిన NM/MS పేపర్కి సంబంధించి SAT విభాగంలో మ్యాథమెటిక్స్ సంబంధించిన ప్రశ్నలు పూర్తి అవుతాయి. తర్వాత మనకు మ్యాథ్కి సంబంధించిన ప్రశ్నలు కూడా మనము డిస్కస్ చేద్దాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నట్లయితే మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.